అందరికీ నమస్కారం. చీకటి మధ్యలో శాంతిని పంచేది చంద్రుడు. జీవితానికి దారి చూపేది శ్రీరాముడు. ఈరోజు మనం చూసేది ఒక సాధారణ రథం కాదు. తెలంగాణలోని ఇల్లంతకుంట అపర భద్రాద్రిలో జరిగే చంద్ర రథోత్సవం భక్తి వైభవానికి నిదర్శనం. భక్తుల కోసం స్వయంగా దేవుడు బయటకు వచ్చిన పవిత్ర క్షణం. ఈ చంద్రరథం అంటే ఏమిటి? ఎందుకు దీన్ని పెద్ద రథం అంటారు? చంద్రకాంతిలో జరిగే రథోత్సవం మనసు శాంతిని, జీవితానికి మార్గాన్ని చూపిస్తుంది. ఈ రథం మన శరీరానికి ప్రతీక. దీనిని లాగేవారు మన ఇంద్రియాలు. రథంలో విరాజిల్లే సీతారాములు మన ఆత్మలోని దైవం. ఈ రథాన్ని భక్తితో లాగడం అంటే మన పాపాలను వదిలి ధర్మాన్ని ఆచరించడం, మన కష్టాలను దేవుని వద్ద సమర్పించడం. ఈ ఉత్సవాన్ని పెద్ద రథం అని పిలవడానికి కారణం దాని పరిమాణం మాత్రమే కాదు, దాని మహత్యం, దాని పవిత్రత. వందల మంది కలిసి లాగే ఈ రథం ఒక్క ఐక్యతకు, భక్తికి ప్రతీక. సాయంత్రము ఈ రథం ఊరేగింపుగా గ్రామమంతా తిరుగుతుంది. భక్తుల హర్షధ్వానాలతో, మంగళ వాద్యాలతో ఒక ఆధ్యాత్మిక వాతావరణం సృష్టిస్తుంది. రాత్రి సమయంలో సీతారాములను ఈ రథంపై ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత భక్తులకు ఒక అరుదైన అవకాశం, మెట్లు ఎక్కి దగ్గరగా శ్రీరాముని దర్శించుకునే అవకాశం. ప్రతి మెట్టు ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల, ప్రతి అడుగు దేవుని వైపు ప్రయాణం. సీతమ్మ పవిత్రతకు ప్రతీక, శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. వారిని భక్తితో సేవిస్తే మన జీవితంలో శాంతి, సుఖం, ఐశ్వర్యం తప్పక కలుగుతాయి. ఈ చంద్రరథం కేవలం ఒక ఉత్సవం కాదు, మన జీవితాన్ని మార్చే ఒక ఆధ్యాత్మిక యాత్ర. మన హృదయంలో కూడా సీతారాములను స్థాపిద్దాం. జై శ్రీరామ్. ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి.